నిరంజన్ బాబు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. కేసు విషయంలో స్వయంగా కలుసుకుని మాట్లాడుకుంటే మంచిదన్నారు. ఇవాళ రావచ్చని చెప్పాను. వద్దులేండి రాఘవయ్య గారు, ఇవాళ అది పాసిబుల్ కాదు. మీకు తెలుసు కదా ఒకదాని తర్వాత ఒకటి విచారణకున్నాయని. ఆయనతో నేను తర్వాత మాట్లాడతానని చెప్పండి. సరే, అలాగే. ఆ ఫైల్ శర్మ గారికి అందజేయలేదు, అందజేయండి. సరే, అర్జెంట్. కూర్చో. హరే రామ హరే కృష్ణ. యాపిల్ తిను. రామ హరే కృష్ణ హరే రామ హరే. ఏం బావగారు, ఎలా ఉన్నారు? బాగున్నాను బామర్తి గారు, బాగున్నాను. నేను చూస్తాను. హలో, ఎవరండి? గిరీష్ ఉన్నాడా? గిరీషా? ఎవరు? చెప్పానుగా, గిరీష్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. నేను కూడా చెప్పానుగా మీకు, మీరెవరో నాకు తెలియటం లేదు. బామర్తి గారు, మా మిత్రుల్లో ఉన్నాడు, నా కోసం చేసినట్టున్నాడు. ఇలా ఇవ్వండి. గిరీష్ అని చెప్పాడు కదా, గిరీష్, ఇలా ఇవ్వండి. చెప్పండి గిరీష్ గారు. నమస్తే. నమస్తే. అందరూ బాగున్నారు. ఏమైంది గిరీష్ గారు? ఇవాళ చాలా గౌరవంగా మాట్లాడుతున్నా నాతో. నువ్వు ఫోన్లో మాట్లాడడం మంచిదేంది, లేదంటే ఇవాళే నీ బండారం మొత్తం బయట పెట్టేసేవాడిని. చెప్పాను కదా, అంతా బాగుంది. అయినా అలా ఎలా మాట్లాడుతున్నారు? నేను మీకు చెప్పాను కదా, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ పిలుస్తానని. అయినా ఇలాంటి పొరపాటు ఎందుకు చేశారు మీరు? ఇంకేం చేస్తాం, పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. సమస్యలో నుంచి బయటపడాలంటే డబ్బులు నువ్వేగా ఏర్పాటు చేయాలి. నీ వల్లేగా పోలీసులు మా ప్రాంతంలో గాలింపుకు వచ్చారు. దాంతో మా వ్యాపారం మొత్తం దెబ్బతింది. ఎంతో మంచి లాభానికి బేరం కుదుర్చుకున్నాను నేను. కానీ నువ్వు మా ప్రాంతంలో పోలీసులతో దాడి చేయించి నా వ్యాపారం అంతా నాశనం చేయించావు. అందుకని మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేదంటే పోలీసులతో పాటుగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నీ నిజస్వరూపం తెలిసిపోతుంది. అర్థమైందా? నీకేమైనా పిచ్చెక్కిందా? సరే, ఏదో ఒకటి చేస్తానులే. ఏమైంది బావగారు? ఏమైనా సమస్య? అదేం లేదు బామర్తి గారు, సమస్య లేదు. ఇదేనా మాట్లాడే పద్ధతి? సరే, మీరు రమ్మన్నారంటే నేనెలా రాకుండా ఉంటాను? తప్పకుండా వస్తాను. మంచిది, ఇకుంటాను. నమస్తే. ఏంటి సంగతి బావగారు, ఆందోళన పడుతున్నారు? ఏదైనా సీరియస్ విషయమా? అంటే నేననేది సమస్య అయితే ఏం లేదు కదా? అవును, బాగా ఆందోళనగా కనిపిస్తున్నారు. ఏమైంది? అరే అదేం లేదు అత్తయ్య గారు, బెంగపడాల్సిన అవసరం లేదు. నా మిత్రుడే గ్రామం నుంచి బనారస్కు వచ్చాడాయన. నాకంత తీరిక లేదని కోప్పడుతున్నాడు. నేనందుకే ఆయనతో చెప్పాను, మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా అని. భలేవారే, అలా మాట్లాడతారేంటి? మీ మిత్రుని ఇక్కడికే రమ్మనండి. ఏమంటావు నిరంజన్? ఇదేమన్నా మీకు పరాయిల్లా ఏమిటి? ఇక్కడికా? వద్దులే అత్తయ్య గారు, అయినా ఆయన ఇక్కడికి రాడు. ఆయనకి మొహమాటం చాలా ఎక్కువ. అయినా ఇది నా అత్తవారిళ్ళు కదా, ఇక్కడికి రాడాయన. మీకు అర్థమైందిగా బామర్ది గారు? సరే, మీకెలా నచ్చితే అలా చెయ్యండి.